ఈ ప్రొటాగనిస్ట్, యాంటోగనిస్ట్ అంటే ఎవరు? ప్రొటాగనిస్ట్ అంటే హీరో, యాంటోగనిస్ట్ అంటే విలన్. ఇక్కడ క్లియర్ కదా. ఇప్పుడు చాలామందికి తెలుసు, ఎవరైతే తెలీదో, ఎవరైతే యాస్పిరేట్గా ఉంటారో, ఎవరైతే కొత్తగా ఇండస్ట్రీకి వస్తారో, ఎవరైతే హిట్ కొడదాం అనుకుంటారో, ఎవరైతే హిట్ కొడటానికి వాళ్ళ ఆలోచనలో పాటు నా ఆలోచనలు జత అవుతాయో వాళ్ళ కోసమే వీడియోస్. అయితే యాంటాగనిస్ట్, ప్రొటాగనిస్ట్ అనేది చాలా 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 ముఖ్యం అండి. ఈ రెండు స్ట్రాంగ్గా ఉండాలి. అది ఫిమేల్ యాంటాగనిస్ట్ అవ్వచ్చు, మేల్ యాంటాగనిస్ట్ అవ్వచ్చు, మేల్ ప్రొటాగనిస్ట్ అవ్వచ్చు, ఫీమేల్ ప్రొటాగనిస్ట్ అవ్వచ్చు. అయితే ఈ తెలుగు ఇండస్ట్రీలో మన తెలుగులో మాట్లాడుకుంటున్నాం కాబట్టి, తెలుగు ఇండస్ట్రీలో గత 30 ఏళ్లగా మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు మన ఏజ్ 40 అయితే, మనం 30 ఏళ్లగా 10 సంవత్సరాలు మనకు వయసు వచ్చిన తర్వాత ఈ హిట్ సినిమాలన్నీ చూసుకుంటే, లవ్ స్టోరీలు 100% హిట్లు ఉన్నాయి. అయితే నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా, నా డైరెక్టర్ గ్యారేజ్ కూడా ప్రతి పాయింట్ కూడా కమర్షియల్గానే ఉంటుంది. ఎందుకంటే మనకి డైరెక్టర్ ఎవరైతే, ప్రొడ్యూసర్ ఎవరైతే మనకు డబ్బులు పెడతాడో ఆయన డబ్బులు మనకు వెనక్కి తీసుకొచ్చి ఇవ్వాలి. సో నేను అవార్డు సినిమాలు తీయటానికి కానీ, లేదంటే నాకు ఇష్టం వచ్చింది తీయటానికి కానీ, నాకు జరిగిన స్టోరీలు ఏయో సరదా సరదా స్టోరీలు తీయడానికి అయితే నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించను. దిస్ ఈజ్ ఎ ప్యూర్ బిజినెస్, అట్ ద సేమ్ టైం ఎంటర్టైన్మెంట్. అంటే ఆడియన్కి ఏమి కావాలి, 70% ఆఫ్ ద ఆడియన్కి ఏమి కావాలని నేను ప్రొజెక్ట్ చేస్తాను. 100% ఆఫ్ ఆడియన్స్కి ఏం కావాలనేది నేను ప్రొజెక్ట్ చెయ్యను. అయితే దీంట్లో మనం పాయింట్లోకి వెళ్తే, చాలా సినిమాలు ఈ మధ్యకాలంలో సంవత్సరానికి ఆయన యావరేజ్గా ఇండియాలో 300, తెలుగులో 300 సినిమాలు పైగా రిలీజ్ అవుతుంటే 300 సినిమాల్లో 290 ఫ్లాప్ అవుతున్నాయి, 10 హిట్ అవుతున్నాయి. అయితే మన డైరెక్టర్ గ్యారేజ్ పెడతానికి కారణం, అది హిట్ అవ్వాలని కోరుకోవడానికి కారణం, అందరూ బాగుండాలని కోరుకోవడానికి కారణం ఏంటంటే, అందరికి అవకాశాలు రావాలి, అందరూ హిట్ కొట్టాలి, అందరికీ డబ్బులు రావాలి, ప్రొడ్యూసర్ కూడా బాగుండాలని. అయితే ఈ యాంటాగనిస్ట్, ప్రొటాగనిస్ట్‌ని స్ట్రాంగ్‌గా ఎందుకు రాసుకోమని నేను అంటానంటే, ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీకు అవసరమైతే మీరు వాడినప్పుడు చూసుకోండి. లేదు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోండి. 'యముడుకు మొగుడు' అవ్వచ్చు, లేదంటే ఏ సినిమా 'ఇంద్ర' అవ్వచ్చు, లేదంటే 'ఠాగూర్' అవ్వచ్చు, లేదంటే ఇంకా బాలకృష్ణ సినిమా 'నరసింహనాయుడు' అవ్వచ్చు, 'సమరసింహారెడ్డి' అవ్వచ్చు, ఇంకా వెంకటేష్ గారి సినిమాలకు వస్తే అప్పుడప్పుడు 'గణేష్' అవ్వచ్చు, తర్వాత ఇట్లొచ్చిన 'కలుసుందార' అవ్వచ్చు, లేదంటే నాగార్జున చూసిన 'మాస్' అవ్వచ్చు, లేదంటే ఇట్లా చాలా సినిమాలు మనం చూసినట్లయితే యాంటాగనిస్ట్, ప్రొటాగనిస్ట్ స్ట్రాంగ్‌గా ఎవరైతే తీసుకెళ్తారో, లేదంటే మన 'ప్రభాస్' గారిది 'బాహుబలి' అవ్వచ్చు, లేదంటే 'ఎన్టీఆర్' గారిది 'సింహాద్రి' అవ్వచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను నేను. వాళ్ళ తరపు, వీళ్ళ తరపు అని కాదు. మనం ఎండ్ ఆఫ్ ద డే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మనం హిట్ కొట్టాలి. 290 సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి అనేది మనం ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి. ఒక 10 ఫ్లైట్లు పడిపోతే ఎందుకు పడిపోతుంది ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఆపరేషన్ ఫెయిల్ అవుతుంది, ఎందుకు ఈ ఆపరేషన్ ఫెయిల్ అవుతుంది ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ప్రతి బిజినెస్, ఈ టాబ్లెట్ మనుషులకి ఏమైనా ఎఫెక్ట్ అయితే ఇన్వెస్టిగేట్ చేస్తాం. మరి అట్లాంటిది బిజినెస్ కదా, ఇది కూడా సినిమా కూడా బిజినెస్ కదా. సో ప్రొడ్యూసర్స్ కూడా ఈ డైరెక్టర్ గ్యారేజ్ నుంచి, నా నుంచి కూడా ఒక ఇన్వెస్టిగేషన్ జరగాలి. జరిగి మనం సినిమాకి 100కి 60 మార్కులు తీసుకురావాలి. అప్పుడు వాళ్ళు పాస్ అయినట్టు ఫస్ట్ క్లాస్లో. రేపు డిస్టెన్షన్లో డబ్బులు వస్తాయా, డిస్టెన్షన్ బట్టి, లేదంటే 190 మార్కులు వస్తాయి అనేది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. అయితే మీరు చూసుకున్నట్లయితే ఈ ఈ ఈ ప్రొటాగనిస్ట్‌కి ఒక సమస్య ఉంటది. ఆ సమస్యని ఆయన సాల్వ్ చేసుకోవడమే ఆయన జర్నీ అవుతుంది సినిమాకి. తర్వాత దానికి యాంటాగనిస్ట్ దగ్గర ఈ ప్రొటాగనిస్ట్ సమస్య యాంటాగనిస్ట్ దగ్గర ఉంటది. ఈ యాంటాగనిస్ట్ ఏం చేస్తాడంటే ఇతను సమస్య క్రియేట్ చేస్తాడు. ఈ సమస్యను క్రియేట్ చేసిన దాన్ని ప్రొటాగనిస్ట్ సాల్వ్ చేసుకుంటాడు. అయితే ఈ 2 క్యారెక్టర్‌ని చాలా స్ట్రాంగ్‌గా మనం ఎందుకు చూపించాలి అంటున్నామంటే, మీకు పోస్టర్ నుంచి మొదలుపెట్టుకొని సినిమా అయిపోయేదాకా కూడా వీళ్ళిద్దరే హైలైట్‌గా చూపించుకుంటా ఎళ్తే కమర్షియల్ హిట్ మనం కొట్టగలుగుతాం. ఇంకా వేరే వేరే సినిమాలు అది ఆడలేదా, ఇది ఆడలేదా, 100 కోట్లు వచ్చినాయంటే నేను ఐడి గురించి చెప్పట్లేదు. కానీ 100లో ఇంతకుముందు ఈ గత 30 ఏళ్ళకి తీసుకుంటే 100 సినిమాలు హిట్ అయి ఉంటే 100లో నేను మాట్లాడేది ఈ 80 సినిమాలు ఏదైతే హిట్ అయినాయో వాటి టార్గెట్‌ని పెట్టుకొని ఎక్కువ రెవెన్యూ, అంటే తెలుగు సినిమాలో ఇంతవరకు ఇంత మించి రెవెన్యూ రాలేదనే సినిమాలు నేను టార్గెట్ ఎక్కువ పెట్టుకున్నాను. నేను ఆ స్థాయి డైరెక్టర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి. అయితే హీరోని చాలా బలంగా చూపిస్తాం. అంటే హీరో కమర్షియల్‌గా అతను తెలివిగా ఉండటం, ఫిజికల్‌గా బాగుండటం, అందం గురించి కాదు, ఫిజికల్‌గా స్ట్రాంగ్. అంటే విజయ్ సేతుపతి కూడా స్ట్రాంగ్‌గా ఉంటారు. ఎగ్జాంపుల్ అర్థం చేసుకోండి. తర్వాత ఆయన తెలివిగా ఉండటం, తర్వాత ఆయన సొంతగా కరాటీలు నేర్చుకోవటము, సొంతగా ఇంకోటి ఫిజికల్ కూడా స్ట్రాంగ్‌గా ఉండటం, ఆయన ఆలోచనలు స్ట్రాంగ్‌గా ఉండటం. ఓకే, ఇతన్ని ఎవడు ఢీకొంటాడురా బాబు, వాడికి మూడింది అన్నట్టుగా ప్రొటాగనిస్ట్‌ని తయారు చేసుకోవాలి. తర్వాత యాంటాగనిస్ట్, ఒరేయ్ బాబు వీడేంట్రా ఇంత దారుణంగా ఉన్నాడు, వీడింత సైకిక్‌గా ఉన్నాడు,
వీడింత బలంగా ఉన్నాడు, ప్రతి సినిమాలో అన్ని పెట్టుకోవాలని లేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వాడు ఫైనాన్షియల్‌గా ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాడు, లేదంటే వీడు ఫిజికల్‌గా ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాడు, లేదంటే వీడు పలుకుబడిగా ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాడు, వీడు ఏన్ని ఏన్ని ఎంతమందిని ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు. ఇలా ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు యాంటాగనిస్ట్‌ని చాలా స్ట్రాంగ్‌గా చూపించుకున్నప్పుడు, ప్రొటాగనిస్ట్‌ని కూడా ఇంత స్ట్రాంగ్‌గా మీరు చూపించినప్పుడు, రెండిని ఇలా కలుపుతున్నప్పుడు ఆడియన్‌కి ఇంకా ఏం జరగబోతుంది, వీడింత స్ట్రాంగ్‌గా ఉన్నాడు, వీడు ఎలా ఢీకొంటాడు అనేది క్రియేట్ చేయొచ్చు. అయితే మీరనొచ్చు ప్రతి సినిమాలో ఇది క్రియేట్ చేసి హిట్ అయిద్దా అని. ఖచ్చితంగా ఇది క్రియేట్ చేస్తే హిట్ వైపే ఎళ్తున్నాడు మీరర్థం. రేపు మిగతాది మీరు ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'బాహుబలి' తీసుకుంటే యాంటాగనిస్ట్, ప్రొటాగనిస్ట్ చాలా స్ట్రాంగ్‌గా పెట్టాడు. అయితే అదొక పాయింటే కాకుండా ఆయన ఏం చేశాడు, కట్టప్ప లాంటి ఫ్రెండు, లేదంటే శివగామి లాంటి ఒక పెద్దమ్మని క్రియేట్ చేసి ఆమె ఎంత ప్రేమ, సో తల్లి కొడుకులు రిలేషన్ ఎంత ఎమోషన్ తీసుకుంటూ వెళ్ళాడు. తర్వాత మామ అని కట్టప్పతో ప్రభాస్ మాట్లాడటం కావచ్చు. తర్వాత వాళ్ళ నాన్న ఎంత క్రూయల్‌గా ఉన్నాడు. ఎవరో మన విలన్ వాళ్ళ నాన్న నాదర్ గారు. ఇవి ఇంత ఒక డ్రామా క్రియేట్ చేశాడు. ఆ డ్రామా క్రియేట్ చేసిన బాధ్యత అంతా కూడా మీదే. డైరెక్టర్‌కి. ఒకడొచ్చి కూర్చొని రాస్తే అది అయ్యేది కాదు. వాడి సినిమా ఇది, మీ సినిమా అవ్వదు. సో ఆ ఆలోచనలు మీకు బర్త్ రావాలి. అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు డైరెక్టర్ అవుదాం అనుకున్నప్పుడు, మీరు డైరెక్టర్ చేద్దాం అనుకున్నప్పుడు, మీ మైండ్‌లో చిన్నప్పటి నుంచి కూడా ఈ విజన్ వస్తా ఉంటది. అలా నాకిది, అబ్బా! నాకు నైట్‌కి కల వచ్చింది. ఇది చూపిద్దాం అనుకుంటున్నాను. అబ్బా! విలన్ భలే ఉన్నాడు, హీరో భలే ఉన్నాడు అనేది ఇన్‌బిల్ట్‌గా కూడా రావాలి. అప్పుడు ఈ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో 3 యాక్ట్ స్ట్రక్చర్‌లు అవ్వచ్చు, హాలీవుడ్ ఫార్ములాస్ అవ్వచ్చు, యాంటాగనిస్ట్, ప్రొటాగనిస్ట్ అవ్వచ్చు, ఇవన్నీ మీకు యాడ్ అయ్యి బ్లాక్ బస్టర్ అవుతది. అసల ఫ్యామిలీ ఎమోషన్స్ క్రియేట్ చేయకుండా, లేదంటే ఓన్లీ ఇద్దరి మధ్య గొడవ పెట్టి వాడు చీటు కొట్టి ఈడొచ్చి, వాడిని కొట్టి వాడు చీటు కొట్టి ఈడొచ్చి, వాడిని కొడితే ఏముండదు. ఎంత బలంగా చూపించినా కూడా ఆడియన్ కనెక్ట్ అవ్వడు ఎమోషన్‌గా. సో, ఆడియన్ కనెక్ట్ అయ్యే ఎమోషన్‌తో పాటు అది వీళ్ళింట్లో హీరో అక్కని చంపటం అవ్వచ్చు, లేదంటే వీడికి ఏదైనా గొడవ అవ్వచ్చు, ఏదైనా సరే. సమాజాన్ని వాడు డ్రగ్స్ పెట్టి వాడు మోసం చేయొచ్చు, వీడు యాంటీ డ్రగ్స్ అవ్వచ్చు. ఇంకా అది స్టోరీ మీ ఇష్టం అండి. లైన్ లైన్ ప్రతి ఇది చేత్తేనే హిట్ అయిద్దని వీడు చెప్పలేడు. కానీ ఇలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ పెట్టుకోవాలని చెప్తారు. అదేవిధంగా ఈ ప్రొటాగనిస్ట్‌ని, యాంటాగనిస్ట్‌ని చాలా స్ట్రాంగ్‌గా తయారు చేసుకోండి. 100కు 100% మీరు హిట్ కొడతారు. ఇదే రాజమౌళి గారు, ఇదే సుకుమార్ గారు, ఇదే ప్రశాంత్ నీల్ గారు, ఇదే సందీప్ రెడ్డి వంగా గారు నుంచి చాలా మంది డైరెక్టర్లు ఫాలో అవుతుంది. మీరు ఇది ఫాలో అవ్వండి. దాంతో పాటు ఎమోషన్స్ యాడ్ చేసుకోండి. దాంతో పాటు మంచి క్యారెక్టరైజేషన్ రాసుకోండి. మంచి సాంగ్స్ పెట్టుకోండి. మంచి ఫైట్స్ పెట్టుకోండి. వాడు చీను కొట్టి ఈడొచ్చి వాడిని ఇట్లా కాకుండా ఎమోషనల్ ఫైట్స్ పెట్టుకోండి. యానిమల్‌లో ఎంతున్నాయో అంతవరకు పెట్టుకోండి. లేదా కాంతారలో ఎంతో అంతే పెట్టుకోండి. ఓన్లీ ఎగబడి ఎగబడి కొట్టుకున్నంత మాత్రం జనాలు ఇంట్రెస్ట్ చూపిచ్చరు. చాలా పాత సినిమాలు చూడండి. 'ఘరానా మొగుడు', 'స్టేట్ రౌడీ', 'లారీ డ్రైవర్', వెంకటేష్ గారి 'గణేష్', లేదంటే నాగార్జున గారి 'మాస్', లేదంటే ఇంకా చాలా సినిమాలు 'శివ', ఈ 'విక్రమ్' ఏ సినిమాలన్నీ చూడండి. చూస్తే మీకు ఒక ఐడియా వస్తది. ఎందుకు యాంటాగనిస్ట్, ప్రొటాగనిస్ట్ అంత స్ట్రాంగ్‌గా చూపించుకుంటూ ఎళ్లారనేది మీకు అర్థమవుతది. సో, డైరెక్టర్ గ్యారేజ్ కూడా మాకు ఒక అవకాశం ఇవ్వండి. 100కు 100% ప్రొడ్యూసర్ డబ్బులు పెడితే దాన్ని మేము 100కు 100% రికవర్ చేస్తాం. తర్వాత 60% మార్కొచ్చేట్టు చూస్తాం. తర్వాత 90 రావడం, 100 రావడం అనేది దేవుడి దయ. 100% సినిమా హిట్ అయితే అవుతది. మన రెవెన్యూ మనకొచ్చేలాగా చేస్తాము. ట్రై చేస్తాము. ఒకవేళ మీ సినిమాకొచ్చి పని చేయాలని మేము పని చేస్తాము. మా పేరైపోయినా పర్లేదు. కాకపోతే స్టోరీ బాగుండాలని ఖచ్చితంగా మేము అడుగుతాము. స్టోరీ విన్న తర్వాత బాగోకపోతే మేము హ్యాండ్స్ అప్పే. మేము చేయలేమని చెప్పేస్తాము. మంచిగా డిజైన్ చేసుకుందాము. స్క్రీన్ ప్లే డిజైన్ చేసుకుందాము. షార్ట్ డివిజన్ చేసుకుందాము. ఇలా ప్రతిది కూడా 3 యాక్ట్ స్ట్రక్చర్ చేసుకుందాము. థీమ్ ఏంటో తెలుసుకుందాము. కాన్ఫ్లిక్ట్ తెలుసుకుందాము. ఇలా ప్రతి పాయింట్ పెట్టుకుంటా మంచిది తీసుకొనెళ్ళి 300 సినిమాల్లో 100 సినిమాలు హిట్ అయినా కూడా ఒక్కొక్క సినిమాకి 500 నుంచి ప్రత్యక్షంగా 100 మంది, 200 మంది నుంచి పరోక్షంగా వాళ్ళ ఫ్యామిలీస్, పిల్లలు, అటు నమ్ముకున్న క్యాటరింగోళ్ళు, ఇటు నమ్ముకున్న లైట్లోళ్ళు, ఇటు నమ్ముకున్న వాళ్ళ పిల్లలు మొత్తం కూడా ఒక సినిమా మీద 1000 మంది నుంచి 2000 మంది డిపెండ్ అయి ఉంటారు. వాళ్ళు అన్నం తింటారు కాబట్టి వాళ్ళకి సినిమా హాలోళ్ళు వాళ్ళంతా చూసుకుంటే గవర్నమెంట్ జీఎస్టీలు అవ్వచ్చు, ట్యాక్స్‌లు అవ్వచ్చు, చాలా మంది బాగుపడతారు కాబట్టి మనందరం కలిసి ఒక మంచిగా చేద్దామని కోరుకుంటూ మా డైరెక్టర్ గ్యారేజ్‌కి లేదా నాకు ఒక ఛాన్స్ ఇవ్వమని కోరుకుంటూ నా నంబర్ పెడతాను. ఇది కనుక ఫాలో అయితే 100% హిట్ కొడతాం అంతే. థాంక్ యూ సో మచ్.